జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే గనక చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. దాంట్లో కొన్ని పరిష్కార మార్గాలు కూడా మనం వెతకొచ్చు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరికినట్టుగానే ప్రతి సమస్యకి కూడా ఒక చిన్నపాటి రెమెడీ అనేది ఒకటి ఉంటుంది. ఆ పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర మనకున్నటువంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయంటే గనక, మనము ఇప్పుడు చూసినట్టయితే గనక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. జాబుల సమస్యలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. జాబ్‌లో వెసులుబాటు లేదని, జాబే రావట్లేదని, జాబ్ వచ్చిన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నామని, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే గనక ఇవన్నీ కూడా బావుండాలి. ఇవన్నీ బావుండాలంటే మానవ జీవితంలో జాతకం కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యయనం. ఈ జాతక అధ్యయనం ఎంత ముఖ్యమో దానితో పాటు పరిహారాలు కూడా అంతే ముఖ్యం. దానితో పాటు వాస్తు కూడా అంతే ముఖ్యం. దానితో పాటు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మన మీద దిష్టి దోషాలు కానియండి, ఎదుటి వాళ్ళు మన మీద పడి ఏడ్చేటువంటి విధానం కానియండి, లేదంటే మనం ఎదుగుదల తట్టుకోలేక వారు మన మీద చేయించినటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. అవి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాల్బడి లాంటి కొన్ని ఉంటాయి. ఇలాంటి అష్టదిగ్బంధం లాంటి క్రియలు చేయించి మన ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తూ ఉంటారు చాలామందిను. ఇలాగా చేయటం ద్వారా మనం ఎదగటంలో జీవితంలో ఎన్నో రకాల ఘట్టాలు, గండాలు ఉన్నాయి చూసారా? అంటే జాతకం ఒకటే మనం పరిశీలన చేసుకోకూడదు. జాతకం ఒకటే కాకుండా ఇవి కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కరు ఉంటుంది, నా జాతకం చూసినప్పుడు నాది రాజయోగం ఉంది, నేను కలెక్టర్ అవుతాను, లేకపోతే నేను ఎమ్మెల్యేని అవుతాను, ఎంపీని అవుతాను, నేను ఒక సెలబ్రిటీని అవుతాను, లేకపోతే నేను జాబులో మంచి స్థాయికి వెళ్తాను అని జాతకంలో ఉంటుంది. కానీ ఆ జాతకానికి తగ్గట్టు కాకుండా వేరే విధంగా మనం ఉంటాం. జాతకంలోనేమో కలెక్టర్ అవుతాను ఉంటుంది, మనమేమో బిల్లు కలెక్టర్ అవుతూ ఉంటాం. జాతకంలోనేమో ఎమ్మెల్యే అవుతాను ఉంటుంది, మనమేమో జెండాలు పట్టుకు తిరుగుతూ ఉంటాం. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ రోజు పుట్టకోడి కోసం వెతికినట్టుగా ఎందుకు జరుగుతుంది ఇలా అంటే కనుక, మన మీద చేయించేటువంటి క్రియలు కూడా అలా ఉంటాయి. మనం అందరం కూడా గమనించుకోవాలి. ఎప్పుడైనా మన జాతకం తగ్గట్టుగా లేకపోతే కనుక ఖచ్చితంగా మనకి ఏదో జరుగుతుందని అర్థం. ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ఎక్కడైనా మనకి సమీప దూరంలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్తే దానికి తగ్గట్టు పరిష్కార మార్గం ఉంటుంది. అది ఎలా చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. అయితే మనకి చెడు జరగటంతో వచ్చేటువంటి సిమ్టమ్స్ అంటే మనం ఎలా గమనించుకోవాలి అంటే కనుక, మనకి అన్నం తినడానికి అవ్వదు. అంటే ఆకలి అనేది ఉండదు. దానికి తగ్గట్టుగా మన సిమ్టమ్ ఏంటంటే మైండ్ అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అలానే మనము ఎట్లయితే ఉంటామో అలా ఎదగలేము. అష్టదిగ్బంధం ఏర్పడుతూ ఉంటుంది, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ఒక పనికి ముందుకు వెళ్ళలేము. అలానే నీరసంగా ఉంటుంది, మొహం అంతా మల్లబరిపోతూ ఉంటుంది. అలానే కోళ్ళమొహం ఏర్పడి కోపదారితనంగా ఎక్కువ ఉంటుంది, ఒక చెట ఉండాలనిపించదు, ఒక పని చేయాలనిపించదు, సంపాదనలో వెసులుబాటు ఉండదు, ఆరోగ్య సమకూరదు, ఎవరితో మాట్లాడదాం వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు, భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన అన్యోన్యత తగ్గిపోతూ ఉంది. ఇలాంటి అన్నీ కూడా సిమ్టమ్స్. పెద్దవాళ్ళ మాట అంటే లెక్కలేని తనంగా ఉంటుంది. మనకి మనంగా అసలు కోల్పోతూ ఉంటాం అనమాట. ఏ పని చేసినా ఎదురవుతున్నిద్ది, అంటే ఆ పని జరగదు. ఇలాంటి సిమ్టమ్స్ మీలో ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా గమనించుకోండి, మనకి ఏదో జరుగుతుంది అని అర్థం. కాబట్టి ఎక్కడైనా సరే నాలాంటి గురువుల దగ్గర సంప్రదిస్తే మనకి పరిష్కార మార్గం అనేది కూడా చూపించేదానికి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక, దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రము పఠన చేసుకోవాలి. అది ఎలా అంటే, ఉదయాన్నే లేచి ఒక రాగి పాత్రలో కానీ, రాగి గాసులో కానీ నీరు తీసుకోవాలి. లేదు అంటే కనుక ఒక స్టీల్ దాంట్లో అయితే, కొంత లేనప్పుడు స్టీల్ దాంట్లోనే తీసుకోవాలి. తీసుకొని దత్తాత్రేయ స్వామి వారి మంత్రం పఠన చేసుకోవాలి. పఠన 11 సార్లు చేసిన తర్వాత ఆ నీటిలో మనం ఇలాగా ఊదాలి. 11 సార్లు ఊదిన తర్వాత ఆ వాటరు ఇంటి నిండా చల్లుకొని ఆ వాటర్ని మనం సేవించాలి. ఆ వాటర్తోనే మనము స్నానం ఆచరించాలి. దీనితో ఇంకొకటి ఏంటంటే, మనకి మీరందరికీ తెలిసే ఉంటుంది, రేగి పళ్ళు అని దొరుకుతాయి. ఆ రేగి పళ్ళ ఆకు ఉంటుంది, ఆ రేవి చెట్టు అంటారు. గంగరెగ్గైనా, పెద్ద రెగ్గైనా, హైబ్రిడ్ రెగ్గైనా, చిన్న రెగ్గైనా కూడా ఆ రేగి పళ్ళ ఆకు అయితే మనకి 360 రోజులు దొరుకుతుంది. ఈ రోజుల్లో మన అదృష్ట శాస్తు ఈ మధ్యన ఏమవుతుందంటే కనుక, ఖచ్చితంగా మనకి పూజా స్టోర్స్లోను, ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఈ యొక్క మనకి ఈ రేగిపళ్ళ చూర్ణం అనేది దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు తీసుకొచ్చుకొని ఆ రేగిపళ్ళు చూర్ణం కానీ, ఆకులు కానీ కొన్ని బాయిల్ చేయాలి. ఆ వాటర్ అంటే బాయిల్ చేసే వాటర్లో ఈ ఆకులు కానీ, చూర్ణం కానీ కొంత వేసి, అవి బాయిల్ చేసినటువంటి వాటర్ని మనం సేవించినా, ఆ బాయిల్ చేసిన వాటర్ని మనము స్నానం చేసినా కూడా మీకు మొదట్లో మనం అనుకున్నటువంటి చెడు క్రియలు అనుకున్నాం కదా,
అది కొంతమేర పోయేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. దీనికి వేల రూపాయలు ఖర్చు పెట్టి గురువుల దగ్గరికి వెళ్ళే పని కానీ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఏ ఆరోగ్యం బాలేదో చూపించుకునే దానికి అవసరం ఉండదు. చిన్నపాటి పరిహారంతో మనం అదృష్టం అయ్యేదానికి ఆస్కారం మెండుగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎదుటి వాళ్ళని నమ్మటం మానివేసి ఈ రకమైనటువంటి పరిస్థితిని ఏర్పడటం చాలా సుఖంగా ఉంటుంది. ఇక దీనికన్నా మించిపోయి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఉంది అంటే తప్పనిసరిగా గురువుని సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.